హాయ్ అండి, మనం ఈ మామిడికాయ జ్యూస్ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. ఇక్కడ నేను 4 మామిడికాయలు తీసుకున్నానండి. శుభ్రం కడిగి నీట్గా ఆరబెట్టుకొని తెచ్చుకున్నానండి. ఇప్పుడు ఈ మామిడికాయల్ని ఈ రసాల కాయలండి, వీటిని బాగా మనము ఇలాగా ఒత్తాలి. ఒత్తినప్పుడు ఈ గుజ్జంతా మనకి కాయలో మొత్తం మిక్స్ అయిపోయింది, గడ్డలు లేకుండా. ఇప్పుడు మనము ఆ ముచ్చిక తీసేసి మనము ఆ గుజ్జంతా మనం గిన్నెలోకి ఒత్తుకోవాలండి. ఈ విధంగా ఒత్తుకోవాలి. ఒత్తుకొని ఇదంతా మొత్తం గిన్నెలోకి పిండుకోవాలి. ఈ రసం అంతా గిన్నెలోకి పిండుకొని తొక్కు తీసి పక్కన వేసేసుకొని ఈ కాయలన్నీ 4 కాయలు ఈ విధంగా ఇలాగనే రసం తీసుకోవాలండి. ఇగో రెండో కాయకు కూడా చూపిస్తున్నాను. బాగా మనము కాయ నలపాలి. నలిపినప్పుడు మనకు మెత్తగా గుజ్జు అయిపోతుందండి. ఈ కాయల్ని ఇప్పుడు ఈ కాయకు కూడా ఇట్లాగనే ముచ్చికి తీసేసి మనము కాయ నలిపి ముచ్చికి తీసేసి రసం ఒత్తేసుకున్నామండి. ఈ 4 కాయలు అలాగనే ఒత్తేసుకున్నాం రసం. చూడండి ఎలాగా. ఇక మనం దీన్ని ఏం చేయబడలేదండి, చక్కెర కూడా అవసరం లేదు. చాలా స్వీట్ ఉండే కాయలు. మనం ఈ ఒత్తుకొని విత్తనాలు అవన్నీ బాగా గుజ్జంతా తీసుకొని విత్తనాల నుంచి కండ అదంతా ఒక గ్లాస్ తీసుకొని లేకపోతే ఒక షాక్ తీసుకొని మొత్తం ఈ గుజ్జుని తీసుకోవాలి. విత్తనాల నుంచి తీసి పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీలో కూడా వేసుకోవచ్చు, కానీ మనకంత గెడ్లకి ఏం లేదండి, ముక్కలకి ఏం లేదు. అందుకని నేను మజ్జిగ కవ్వంతో చేస్తాను, మజ్జిగ చేసినట్టు చేస్తున్నాను. చూడండి, దీంట్లో పీసు కూడా లేదండి. మనకు పీసు ఉందనుకో, ఇప్పుడు మజ్జిగ కవ్వానికి ఆ పీసు అనేది చుట్టుకునిద్ది. ఇప్పుడు మనకు ఆ మజ్జిగ కవ్వానికి చుట్టుకొని నేను కవ్వం పైకి లేపినప్పుడు దానికి అతుక్కునేది, కానీ దానికి ఏమీ పీసు రాలేదు. అంటే కాయలో పీసు అనేది లేదు, మొత్తం కండే ఉందన్నమాట. అదంతా గుజ్జు అయింది. ఇది మంచిగా మనం ఇలాగ చిలుక్కొని కవ్వం తీసి పక్కన పెట్టేసి ఇప్పుడు మనం స్వీట్ చూసుకోవాలండి. స్వీట్ చూసుకొని మనకు చక్కెర వేసుకోవాలా అవసరమా లేదా అని చూసుకోవాలి. కానీ కాయలు అయితే స్వీట్ ఉండేయండి, చక్కెర అవసరం లేదు. చాలా స్వీట్ ఉన్నదండి, అవసరం లేదు చక్కెర. ఇప్పుడు మనము ఇది జగ్గులోకి పోసుకున్నామండి. ఈ గిన్నెలో తీసి జగ్గులో పోసుకొని చూడండి, పీస్ అనేది ఏమైనా గిన్నెకి అతుక్కున్నదా? లేదు, మొత్తం గుజ్జే ఉన్నది. ఇది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చండి. స్టోర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. మనం ఇది వేరే గ్లాసుల్లోకి సర్వ్ చేసుకున్నామండి. ఈ విధంగా మనకు కావాల్సినప్పుడు గ్లాసుల్లోకి సర్వ్ చేసుకొని గిన్నెలోకైనా గ్లాసులోకైనా సర్వ్ చేసుకొని పిల్లలకు కానీ ఎవరన్నా ఫ్రెండ్స్ వచ్చినా ఎవరికైనా కానీ ఈ విధంగా ఇచ్చేయచ్చండి. చాలా బాగున్నది. ఇక మనం దీంట్లో నీళ్లు కూడా కలపొద్దండి, కలపాల్సిన అవసరం లేదు. టేస్ట్ పోయిద్ది అన్నమాట నీళ్లు కలిపితే, అందుకనే నీళ్లు కలపకూడదు. ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి. ఈ రసాల కాయలు మాత్రం చాలా స్వీట్ ఉండేయండి. మా అక్క వాళ్ళు ఇచ్చారు ఈ 4 కాయలు. కానీ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగా వచ్చిందండి జ్యూసు మంచిగా. ఇప్పుడు మనము దీన్ని మొత్తం మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నామండి. మనకి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చల్లగా ఉంటుంది, బాగా చల్లగా ఉంటుంది. ఇది ఎండాకాలం కదండి, అవసరం పడినప్పుడు కావాల్సినప్పుడు తీసుకొని మనం గిన్నెల్లో వేసుకొని తాగొచ్చు. పిల్లలకైనా కానీ ఈ విధంగా ఇవ్వచ్చండి.